ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. 3 సినిమాలు చేశారు సార్ తారక రత్న గారు. ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు. ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి, తర్వాత కాకతీయుడు అనే సినిమా. మూడోది జైసేనలో క్యారెక్టర్ చేసింది, అది నా కోసం గెస్ట్ అపీరెన్స్ చేశాడు. వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారక రత్న గారు నాన్నగారి ప్రొడ్యూసర్గా ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లో. అది వాళ్ళ ప్రాఫిట్ సినిమా. వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా. అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలు అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. శాటిలైట్ మంచి రేట్ పడింది, కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంత హై లెవెల్. అవును. అయితే తారక రత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, అది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ్య, నాకు ఎవరి మీద నమ్మకం లేదన్నయ్య, నువ్వే అన్నయ్య మనం చేద్దామని. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది. తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట. చనిపోయేటప్పుడు గడ్డం భలే ఉంటాడు. అదంతా చేసాము. ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరతాడు యోగార్జునకి ఫోన్ చేశా. ఎన్నింటికి బయలుదేరుతాను, నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయివా, బాగా జోకులు వేస్తాడులే, వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇది చూసుకొని ఇది అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు. బాగా ఫ్రెండ్ తను ఏదో పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు, ఏదైనా ఉన్నా మా ఇంటికి వచ్చి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, లేదా నేను తన దగ్గరికి వెళ్తా, ఇట్లా మాట్లాడతాడు. ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదు, గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న. సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంగ పెట్టుకొని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడు. సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు. ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా. పసిపిల్లాడిలా చూసుకున్నాడండి. పసిపిల్లాడిని చూసుకునేవాడు మోహన్ కృష్ణ గారు. అంత బాగా చూసుకున్నాడు. తనకి అంత ప్రేమ, అంత ఇది అనమాట. అట్లా అంత మంచిది, అంత షేర్ చేసుకునేవాడు నాతో తారక్. వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు, ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం, సముద్ర దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు. అంటే అదే అప్పట్లో అనేవాళ్ళు తారక రత్న ఎక్కడ ఉన్నారో తెలియకపోతే సముద్ర దగ్గర ఉంటారు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అంటే సముద్ర తెలుసు అనేవాళ్ళు అనమాట. అట్లా ఆయన చనిపోయిన వార్త తెలియగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేకపోయామండి నేను కానీ మా మిస్సెస్ అందరం. మా మిస్సెస్కి కూడా బాగా ఇది, మా మిస్సెస్కి కూడా వదిన అంట చాలా బాగుంటాడు. ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా, వదిన ఇది తినాలనిపిస్తుంది, ఇది చేయొదినా అని, అంత స్వతంత్రం అనమాట. పాప మా ఆవిడ ఎక్కువగా బాధపడింది చాలా. సార్ ఆ పీరియడ్లో తారక రత్న గారు చనిపోయే ముందు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారట, నిజమేనా? యాక్చువల్ తారక్కి ఆర్థికంగా ఇబ్బందులు లేవు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా స్ట్రాంగే. తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు, గ్యాప్ లేదు. అమౌంట్లు బాగానే వచ్చాయి, పేమెంట్స్ అన్నీ బాగానే వచ్చాయి. పొలిటికల్గా తిరిగేవాడు, అవి ఇవన్నీ చేసేవాడు. అటు ఇటు అమౌంట్ ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఎప్పుడన్నా అడ్జస్ట్మెంట్ల కోసం అడిగేవాడు తప్ప ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా తను 12 కోట్లు 14 కోట్లు విల్లా కొన్నాడు, ఆర్థికంగా ఇబ్బంది లేదు. సార్ ఆ టైంలో తారక రత్న గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు, బయట సమాజానికి తెలియదు కానీ ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. అవును, ఫోన్ చేసి బాగా మాట్లాడేవాడు.
తారక్ ఫోన్ చేసి తమ్ముడు అని చెప్పి బాగా మాట్లాడేవాడు. తను కూడా అనేవాడు, అంటే ఏదో మావాడు మా తమ్ముడు అని చెప్పి ఎప్పుడు కలిసినా గర్వంగా అని చెప్తాడు అది ఆ విషయం. అన్నదమ్ములందరూ చాలా వాళ్ళంతా అదంతా హ్యాపీగానే ఉంటారు సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.